వెల్కమ్ టు వేద్రి న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను సరిత. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. షేర్లింగంపల్లి నియోజకవర్గంలో పువ్వుల పోటీలు. గెలుపొందిన మహిళలకు ఎమ్మెల్యే బహుమతులు. అల్విన్ కాలనీ గాస్పెల్ చర్చిలో ఆరాధన. ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే. నాగర్ కర్నూలు జిల్లాలో రహదారిపై బ్రిడ్జి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి. జీవీఎంసీలో అధికారుల తీరుపై విమర్శలు. సిటిజన్ చార్ట్లో తప్పుగా కమిషనర్ పేరు. ఇక డీటెయిల్స్ చూస్తే షేర్లింగంపల్లి నియోజకవర్గం 124 డివిజన్ మహిళా కమిటీ ఆధ్వర్యంలో ఎల్లమ్మ బండలో సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా శాసనసభ్యులు అరకపూడి గాంధీ, 124 డివిజన్ అల్విన్ కాలనీ కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్, హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రత్యేకంగా మహిళా సోదరుమణులు ఈరోజు ముగ్గుల పోటీలు పెట్టి ఆల్విన్ డివిజన్లో మా వెంకటేష్ గౌడ్ గారి స్థానిక కార్పొరేటర్ ఆధ్వర్యంలో, అలాగే హైదర్నగర్ కార్పొరేటర్ గారు, సహచర నాయకులు, సహచర సీనియర్ సోదర నాయకురాళ్ళు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ముగ్గుల పోటీలు అనేది ఒక గొప్ప ఆచారం. పేడ కళ్ళాపి అతి తక్కువ రంగులతో ముగ్గుల్ని వేసి రకరకాల రథాల దగ్గర నుంచి మనకి చిహ్నంగా ఏమైతే నిలబడతాయో, ఆడవాళ్ళు ఏ రకంగా ఆదరిస్తారో ముగ్గుల్ని, ఆ రకంగా ముగ్గులు వేస్తూ దాంతోపాటు గౌరవ పెద్దలు ముఖ్యమంత్రి గారు 50,000 కోట్లు ఒకే రోజు మనమంతా కూడా ఏదో ఒక రకంగా అన్నం తింటున్నాం. రైతులు పండించే రైతుకి రైతు బంధు ఇచ్చిన సందర్భంగా దాన్ని కూడా ఇంక్లూడ్ చేసుకొని ఈ సంక్రాంతి సంబరాలు జరుపుకుంటా ఉన్నాం. ఆ కార్యక్రమంలో భాగంగానే మహిళా సోదరులంతా కూడా ఈరోజు ముగ్గులు వేయటం కూడా జరిగింది. దానిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులన్నీ కూడా బహుమతులు ఇస్తారు. అలాగే భారీ ఎత్తున ఈ కార్యక్రమం చేసుకోవడం అనేది మన ఆచారం. ఒక పేడ కళ్ళాపే కాదు, ఒక గంగిరెద్దే కాదు, ఒక హరిదాసుడే కాదు, ఇది మన పాత సంస్కృతిలో సహజంగా వీటన్నిటికీ రైతు అనే వెన్నెముక, అలాంటి రైతు కీలక పాత్ర పోషిస్తాడు. ఆ కీలక పాత్ర పోషించిన రైతుకి భారతదేశంలోనే గొప్పగా రైతుకు వెన్నంట నిలబడిన రాష్ట్రం, ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక ఉద్యమకారుడు, సీనియర్ శాసనసభ్యుడు, సీనియర్ పార్లమెంట్ సభ్యుడు, రాష్ట్ర మంత్రి, కేంద్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా వారి అనుభవాలన్నింటినీ కూడా ప్రపంచ దేశాలకి మన చూసి గర్వపడే విధంగా చాటినటువంటి మహానుభావుడు కేసీఆర్ గారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఎవరైనా మాట్లాడే ఆల్విన్ కాలనీ డివిజన్లోని శంషగూడలో ఫుల్ గాస్పెల్ చర్చిలో ఆరాధన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అరకపూడి గాంధీ హాజరయ్యారు. చర్చి అంటే పరలోకాన్ని భూమి మీదకు తీసుకువచ్చే అద్భుతమైన చోటు అని అంతర్జాతీయ సువార్తకుడు డాక్టర్ సామ్యూల్ డేవిడ్ తెలిపారు. సమాజం పట్ల బాధ్యత, శత్రువుల పట్ల క్షమాగుణం చూపడం తన జీవితం ద్వారా మానవాళికి క్రీస్తు ఇచ్చిన మహోన్నత సందేశమన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు వెంకటేష్ గౌడ్, శ్రీనివాసరావు, డాక్టర్ విప్పర్తి పాల్గొన్నారు. Thank you.
శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. హైదరాబాద్లోని కూకట్పల్లి ప్రాంతంలో శంషిగూడలో ఉన్నటువంటి ఫుల్ గాస్పుల్ చర్చ్ డెడికేషన్ రోజున ఈ శుభ సందర్భంలో మరి ఈ యొక్క ప్రోగ్రాంకి విచ్చేసినటువంటి ప్రభుత్వ విప్ అలాగే శాసనసభ్యులు గౌరవనీయులు గాంధీ గారు మరి విచ్చేయుట మాకెంతో ఆశీర్వాదకరం. అలాగే మరి కార్పొరేటర్స్ దొడ్ల వెంకటేష్ గౌడ్ గారు అలాగే నార్నే శ్రీనివాస్ గారు కూడా ఇంకా కొంతమంది తదితరులు మరి ఇక్కడికి రావడం మాకెంతో దీవెనకరం, ఆశీర్వాదకరం. యొక్క సంఘము అంటే మందిరం కట్టబడటం, ప్రార్థనలు ఇవన్నీ ఎందుకు? ఈ యొక్క రుగ్మతలు ఇవన్నీ తొలగిపోవడానికి, ప్రపంచం అంతటా ఉన్నటువంటి ఈ యొక్క తెగుళ్ళన్నీ కూడా తొలగిపోవాలంటే, పరలోకం భూమి మీదకి రావాలి అంటే మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. కాబట్టి మరి అందు నిమిత్తమే ప్రజలందరికీ ప్రార్థనా మందిరముగా ఉండడం కొరకే ఈ మందిరం కట్టబడి ఉన్నది. ఇక్కడ అనేకులు స్వస్థత పొందాలని, ఆదరణ పొందాలని, దీవెన పొందాలని, సౌఖ్యం కలిగి ఉండాలని, ప్రేమ కలిగి, సహనం కలిగి, ఓర్పు కలిగి యేసుక్రీస్తు వారి యొక్క మార్గాల్లో నడవాలని మరి ఈ యొక్క మందిరం కట్టించబడింది. ఈ యొక్క విషయంలో సహకరించిన ప్రతి ఒక్కరికి వందనాలు, విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా నిండు వందనాలు తెలియ. నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలం నడిగడ్డ రామగిరి గ్రామాల మధ్య రహదారిపై బ్రిడ్జ్ నిర్మాణానికి ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ పద్మావతి శంకుస్థాపన చేశారు. 3,20,00,000 రూపాయలతో కొత్త రైతు బంధు సంబరాలు నిర్వహించారు. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనకాపల్లి జీవీఎంసీలో అధికారులు, సిబ్బంది తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కార్యాలయంలోకి అడుగు పెడుతూనే ఏర్పాటు చేసిన సిటిజన్ చార్టులో కమిషనర్ పేరు తప్పు ఉండటంతో విధుల్లో వారి అలసత్వం తేటతెల్లమవుతుంది. కార్యాలయానికి వచ్చిన పౌరులకు సమాచారం తెలిసేలా ఉండాలని బాధితులు కోరారు. హన్మకొండ జిల్లా పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి నియోజకవర్గ కేంద్రంలో ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లతో భారీ ర్యాలీ చేపట్టారు. ఆర్టీసీ బస్ డిపో, వ్యవసాయ మార్కెట్ వరకు ఎమ్మెల్యే ఎడ్ల బండి నడుపుతూ రైతు బంధు సంబరాలు నిర్వహించారు. వ్యవసాయ మార్కెట్లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
రైతులకు పెట్టుబడి సాయం అందించి వ్యవసాయాన్ని పండగగా మార్చింది కేసీఆర్ అని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ చైర్పర్సన్, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజు వచ్చిన ధాన్యం గుమ్ములలో కాదు కదా, మరి భాండాగారంలో కాదు కదా, ఎక్కడ కట్టించిన గోడంలు కూడా సరిపోతున్నటువంటి తెలంగాణ రైతాంగం ఈ సంవత్సరం ఇప్పుడు పండిస్తా ఉన్నారు. దానికి కారణం మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. దానికి కారణం గత మరి తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకొని పల్లెల్లో వాతావరణం, గ్రామీణ ప్రాంతంలో మరి దీనత్వాన్ని చూసి గ్రామాలకు ఏం చేస్తే బాగుంటది అని ఆలోచించి ముందుగా 24 గంటల కరెంట్ ఇచ్చి, రైతాంగానికి 24 గంటల కరెంట్ ఇచ్చి, మరి దానికి సంబంధించినటువంటి మరి నీళ్లు ఇవ్వాలని చెప్పి సంకల్పంతో 3 సంవత్సరాల అనతి కాలంలోనే దేశంలో ఎక్కడ లేని విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, సీతారామ ప్రాజెక్టు కావచ్చు, ఫ్లడ్ ఫ్లో కెనాల్ కావచ్చు, ఎస్ఆర్ఎస్పి కెనాల్ పునరుద్ధరణ కావచ్చు, మరి అక్కడ మహబూబ్నగర్, పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులు కావచ్చు, మరి అన్ని ప్రాజెక్టులను పునరుద్ధరించుకొని తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలంగా ఉండే విధంగా మిషన్ కాకతే చెరువులు నవ్వుకొని ఆ చెరువులను నిండుకుండలాగా ఉండే విధంగా ఈ రోజు మన ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా మరి నీటి లభ్యతను, గోదావరి నీళ్లను రైతుల పాదాలు కలిగించిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి అలాంటి నీళ్ళిచ్చి అప్పటికున్నటువంటి వ్యవసాయమే దండుగా, వ్యవసాయం చేయలేం, వ్యవసాయం చేసే కన్నా ఎక్కడైనా గుమాస్త పని చేసుకుంటే చాలు అని బతకడానికి వలసలమైన రైతాంగం అంతా కూడా మరి కరెంటు తీగల మీద బట్టలు ఎండేసి నేను వలస పోతానని పోయిన రైతాంగం అంతా కూడా ఈ రోజు వాపసు వచ్చి బ్రహ్మాండంగా పండుగ వాతావరణంలో ఇలా వ్యవసాయం చేస్తున్నారంటే ఆ ఘనత, పుణ్యం. కొమరంభీం జిల్లాలో 2 రోజులుగా భారీగా వర్షం కురుస్తుంది. ఆసిఫాబాద్ మండలం గుండివాగు వంతెన నీటి ప్రవాహానికి కొట్టుకుపోయింది. దీంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. పెంచుకల్పేట మండలంలో అరగంట పాటు రాళ్లతో కూడిన వర్షం కురిసింది. జిల్లాలోని పలు చోట్ల ఈదురుగాలులు, వర్షం వల్ల ప్రజలు బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 190 పట్టాలు ఇచ్చారని, వాటిలో 300 పైన అక్రమ నిర్మాణాలు జరిగినా చర్యలు తీసుకోవడం లేదని కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ నిర్మాణాలపై త్వరలో చెలో కలెక్టర్ కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అక్రమాలపై ఎలాంటి వివరణ ఇవ్వలేదన్నారు. పరిపాలనా విధానంపై ఎంపీడీఓ పర్యవేక్షణ లేదని, డబ్బులు తీసుకునే అక్రమ కట్టడాలకు అనుమతులు ఇస్తున్నారని మండిపడ్డారు. 10 రోజుల్లో చర్యలు తీసుకోకపోతే మేజర్ గ్రామ పంచాయతీ ముందు ఆందోళన చేస్తామని హెచ్చరించారు. మొన్న జనవరి 3 తారీఖు నాడు ముస్తాబాద్ ఇంద్రమ్మ కాలనీ మన దళిత సంఘాల ఆధ్వర్యంలో పర్యవేక్షించడం జరిగింది. దానిలో భాగంగానే అంబేద్కర్ సంఘం అధ్యక్షుని సమక్షంలో పర్యవేక్షించి మరి అక్కడ ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలను పరిశీలించడం జరిగింది. ఆ పరిశీలించిన విషయాన్ని మీ పాత్రికేయుల ద్వారా అధికారులకు కూడా అల్టిమేటం కూడా జారీ చేయడం జరిగింది. మరి అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలను దాదాపు ఒక 190 పట్టాలు ఇచ్చి 300 పైచిలుకు అక్కడ నిర్మాణాలు జరిగినాయంటే దాంట్లో ఎలాంటి అవకతవకలు జరిగినాయో
మనకు మీ విజువల్ ద్వారా ఇంతకు ముందే తెలపడం జరిగింది. మరి ఇప్పటి వరకు కూడా సంబంధిత ముస్తాబాద్ గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు కావచ్చు, మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి తహసీల్దార్ గారు కావచ్చు, ఇప్పటి వరకు వాటి మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారో ఇప్పటి వరకు కూడా అవి మన దృష్టికి రాలేదు. మరి ఇలాంటి పరిస్థితి ఇలా కొనసాగిస్తే మనం దాన్ని వేరే రకంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఒక అక్రమ నిర్మాణం మనం ప్రోత్సహిస్తున్నామంటే దాని ద్వారా మనం ఎంతో కొంత లబ్ధి జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మేము వారి మీద ఆరోపణ చేస్తున్నాం. మరి తొలగించాలి. మరి వెంటనే తొలగించలేదు అని అంటే నీకు ఆల్రెడీ ముట్టిందని చెప్పి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే నిన్నగాక మొన్న ఒక చిన్న సెట్ బ్యాక్ లేదని చెప్పి అప్పటికప్పుడే నువ్వు ఒక దొంగ సంతకం పెట్టి అక్కడ నీ యొక్క నోటీసును జారీ చేసినాం. 24 గంటల్లో తొలగించకపోతే నీపై చర్యలు తీసుకోబడితే చట్టపరమైన మరి గ్రామ పంచాయతీ సిబ్బంది తొలగిస్తారని చెప్పి తొలగించడం జరిగింది. మరి 24 గంటలలో తొలగించినటువంటి నీవు ఇందిరమ్మ కాలనీలో దాదాపు నువ్వు వచ్చిన నుంచి అక్రమ నిర్మాణాలు వందల సంఖ్యలో జరుగుతున్నాయి. మరి వాటిని ఎందుకు నోటీస్ ఇస్తలేవు, వాటిని ఎందుకు తొలగిస్తలేవు, నీ సిబ్బంది ఎందుకు తీసుకుపోతలేవు అంటే దాని అర్థం ఏంటి? దాదాపు డబ్బుల కోసమే పనిచేస్తున్నావు. ఇలాంటి డబ్బుల కోసం పనిచేస్తున్నటువంటి పంచాయత్ సెక్రటరీని వెంటనే విధుల నుంచి సస్పెండ్ చేయాలని చెప్పి పై అధికారులకు వెంటనే మేము సిఫార్సు చేయడం జరుగుతుంది. అల్వాల్ గ్రీన్ఫీల్డ్ కాలనీలోని గోదాముల్లో భారీగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ పౌర సరఫరాల శాఖ అధికారులు పట్టుకున్నారు. 60 టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అధికారులు దాడులు చేసేటప్పుడు కొందరు వ్యక్తులు అక్కడి నుండి పారిపోయారు. రేషన్ బియ్యాన్ని అక్రమంగా ఎక్కువ ధరకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్న వారిపై దృష్టి పెట్టారు. రేషన్ బియ్యాన్ని పేద ప్రజలకు ఉచితంగా అందిస్తున్న ప్రభుత్వ లక్ష్యాన్ని దెబ్బతీసే విధంగా కొందరు ప్రవర్తిస్తున్నారని వారన్నారు. గవర్నమెంట్ వెహికల్ మొత్తం వేసేయాల ఇక్కడ దగ్గర దాంట్లో ఏకండి కొనకేయండి లేకండి ఇలా ఉల్టా పెట్టు మీదికి పెట్టాలి. వినుకొండ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడుపై చర్యలు తీసుకోవాలని, రైతు నరేంద్రపై కేసును ఎత్తివేయాలని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు. రైతులకు అండగా ఉండాల్సిన ఎమ్మెల్యే రైతు నరేంద్రను చెప్పుతో కొడతానని బెదిరించాడు. తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టించడం సరికాదని ఆయన అన్నారు. గతంలో కూడా జర్నలిస్టులను బెదిరించారని గుర్తు చేశారు. బొల్ల బ్రహ్మనాయుడు గారు అక్కడ ధాన్యం కొనుగోలు చేయాలంటూ ప్రశ్నించినటువంటి నరేంద్ర అనేటువంటి రైతుని చెప్పుతో పట్టబోవడంతో పాటుగా దాని గురించి ప్రశ్నించినటువంటి నరేంద్ర అనేటువంటి రైతు పైన తప్పుడు కేసు పెట్టి వాళ్ళ పిఏ ద్వారా ఆ రైతుని జైలుకు పంపించి కక్ష తీర్చుకునేటువంటి ఒక కార్యక్రమాన్ని నవతరం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు ఆయన వ్యవహార శైలి ఇప్పుడేం కొత్త కాదు. గతంలో కూడా ఆంధ్రజ్యోతి విలేకరి పట్ల కూడా ఇదే విధంగా దురుసుగా వ్యవహరించడం, బూతులు తిట్టడం, ఇవన్నీ కూడా ఆయన యొక్క నైజం. గతంలో
బొల్లా బ్రహ్మనాయుడు గారిని చూసి మేము చాలా సంతోషించేవాళ్ళం. తిరుమల డైరీ ఉంది, రైతుల పక్షపాతిగా ఉన్నాడు. కానీ మరి ఆయనకి ఏం పోయే కాలం వచ్చిందో తెలియదు. కానీ మరి ఆయన వినుకొండ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆ పార్టీ కార్యకర్తలు స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆర్థిక సహాయం కోసం పోతే నాకు దురద పుట్టి నేను ఖర్చు పెట్టుకున్నాను, మీరు కూడా దురద ఉంటే ఖర్చు పెట్టుకోండి అని చెప్పి వాళ్ళు మాట్లాడటం, ప్రశ్నించిన రైతుని చెప్పుతోటి కాలు చెప్పు తీసి పట్టపోవడం, ప్రశ్నించినందుకు కక్ష తీర్చుకోవడానికి పిఏ తోటి హత్యాయత్నం కేసులు పెట్టించడం, ఈ దిగజారుడు వ్యవహారం అంతా కూడా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆయన వైఖరి మారిపోవడం చూస్తూ ఉంటే ఎంత మంచోళ్ళు కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఇలాగే తయారవుతారని ప్రజలకు ఒక సంకేతం వెళ్తా ఉంది. కాబట్టి ఆ రైతు మీద పెట్టినటువంటి కేసుని తక్షణమే ఉపసంహరించుకోవాలి. అట్లాగనే మరి తప్పుడు కేసు పెట్టి ఈ విధమైనటువంటి రైతులను అవమానిస్తూ ప్రజలను అవమానిస్తా ఉన్నటువంటి బొల్లా బ్రహ్మనాయుడు గారిని కూడా ఎమ్మెల్యే పదవి నుంచి బర్తరఫ్ చేయడానికి మరి స్పీకర్ గారు, అట్లాగనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, అట్లాగనే మరి గవర్నర్ గారు కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక వినుకొండ నియోజకవర్గమే కాదు, అనేక చోట్ల కూడా ఎమ్మెల్యేలు ఈ విధమైనటువంటి దురుసు వైఖరితో ప్రవర్తించడం, మంత్రులు కూడా దురుసుగా మాట్లాడటం, ఇవన్నీ కూడా. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. షేర్లింగంపల్లి నియోజకవర్గంలో ముగ్గుల పోటీలు, గెలుపొందిన మహిళలకు ఎమ్మెల్యే బహుమతులు. ఆల్విన్ కాలనీ గాస్పెల్ చర్చిలో ఆరాధన, ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే. నాగర్ కర్నూలు జిల్లాలో రహదారిపై బ్రిడ్జ్ శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి. జీవీఎంసీలో అధికారుల తీరుపై విమర్శలు, సిటిజన్ చార్ట్లో తప్పుగా కమిషనర్ పేరు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.